తండ్రి గారు అనగా మన ఆత్మీయ తండ్రి గారు ఉదయాన్నే 5 గంటలు లేస్తారు ప్రార్థన చేసుకోవడానికి. ఆ రోజు ఉదయాన్నే లేచారు. లేచిన తర్వాత మంచం మీద నుండి కింద పడిపోయారు. మా అమ్మగారు గట్టిగా అరిచారు, బాబు ఎక్కడున్నారు రండి అని. ఆ ప్రక్క గదిలోనే మాకు అప్పుడు 3 గదులు ఉండేవి. ఒక ఫస్ట్ గదే మా మమ్మీ డాడీ ఉండే బెడ్రూమ్, ఆ తర్వాత గది మేము ఉంటాం, తర్వాత కిచెన్ కమ్ డైనింగ్ 3 గదులే ఉండేవి మాకు. అది చాలా కూడా చిన్న చిన్న గదులు. అందును బట్టి మా నాన్నగారు కింద పడిపోగానే మా అమ్మగారు పిలవగానే మేము ముగ్గురం కూడా చదువుకుంటున్నది. పరీక్షల సమయం, ఏప్రిల్ మాసం కదా, పరీక్షల సమయం. అది పరీక్షలు రాయాలి ఆ రోజు. అలాంటి సందర్భంలో మా అక్క, నేను, మా తమ్ముడు హాల్లోకి వచ్చి చూసేసరికి మా నాన్నగారు కింద పడిపోయి ఉన్నారు. గబగబ వెళ్ళి పట్టుకున్నాం, డాడీ వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది నాన్నగారు, ఏం జరిగింది డాడీ అంటే ఏం మాట్లాడడం లేదు. అనుకున్నాం ఏదో ఇబ్బందికరంగా ఉన్నారు, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలని. ఆ రోజు అప్పుడు మాకు బజాజ్ చేతక బండి ఉండేది. సో మన సంఘ పెద్దలు సత్యానందం గారని, గార్డ్ గారని పిలిచేవాళ్ళు, ఆయన మరియు విక్టర్ గారు, వాళ్ళిద్దరికి ఫోన్లు చేశాం. వాళ్ళిద్దరూ కూడా వచ్చారు. వెంటనే ఆ బండి మీద మా నాన్నగారిని ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నాడు, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోతారు, 4 గంటల్లో మీ నాన్నగారు చనిపోతారు. మేము ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ చేసినప్పటికీ బ్రతికే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇట్స్ మయోకార్డియక్ ఇన్ఫ్రాక్షన్, మ్యాసివ్ హార్ట్ అటాక్. అందును బట్టి మీ తండ్రి గారు 4 గంటలకన్నా ఎక్కువ బ్రతకరు. ప్రియులారా, వాస్తవానికి ఆ రోజు శనివారం, ఆ తర్వాత ఆదివారం ఇక్కడే దగ్గరలో సుబ్బారావు నగర్ ఇదే ప్రాంతంలో 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. మా నాన్నగారు దానిలో దేవుని సువార్త ప్రకటించాలి. పాంప్లెట్లన్నీ వేసేసాం. ఆ గ్రౌండ్ అంతా సిద్ధపరచబడింది. మీటింగ్ అంతా కూడా సిద్ధపడుతున్న సమయంలో ఆ శనివారం ఉదయం మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ మంచం మీద పరుండున్నారు. మొత్తం ట్యూబ్స్ అన్నీ వేసారు. ఏవో ప్రయత్నాలు జరుగుతున్న, ఐసీయూలో ఉన్నారు, ఎవరిని రానివ్వట్లేదు. అయితే మా నాన్నగారిని అందరూ కూడా చూడాలని ఆశపడుతున్న, ఎవరిని రానివ్వట్ల, లోపలికి బయటే సంఘబిడ్డలందరూ ఏడుస్తూ ఉన్నారు. అయితే నేను వారి కుమారుని కాబట్టి ఆ సందర్భంలో లోపలికి వెళ్ళి మా నాన్నగారి పక్కన ఉంటే మా నాన్నగారి చేతులు పట్టుకుని, దయచేసి రాత్రి మీటింగ్ జరిగించండి, ఎవ్వరూ మీటింగ్ ఆపద్దు, పాస్టర్ గారికి ఇలా అయిందని చెప్పి దయచేసి మీటింగ్లు క్యాన్సిల్ చేయకండి, మీటింగ్ జరిగించండి. డాడీ మీరేం వరీ అవ్వకండి, మీటింగ్స్ మేము చూసుకుంటాం, ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు కదా, కొంచెం రిలాక్స్గా ఉండండి, మీరు పర్లేదు, యూ గెట్ వెల్ సూన్, మీరు మంచిగా ఉంటారు, తర్వాత అన్ని పనులు జరుగుతాయి, మీరు ఏం వరీ అవ్వకుండా దాని గురించి ఎక్కువగా ఆలోచించేయకండి అని మా నాన్నగారు చేయబట్టుకుని భరోసా ఇచ్చాను. ఆ తర్వాత 4 గంటల్లో ఉన్న డాక్టర్, ఆ తర్వాత ప్రార్థనలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి. నా మట్టుకు నేను ఆ రోజు నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించాను. ప్రభు కృపలో వర్ధిల్లుతూ ఉంటే ఆ రోజున సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్న నా జీవితాన్ని 4 గంటలు అన్నది డాక్టర్ అన్నాడు, సాయంకాలం వరకు చూద్దాం అన్నాడు. సాయంకాలం వరకు కూడా ఛాన్స్ ఉంది బ్రతకడానికి అని అన్నాడు. ఆ తర్వాత సాయంకాలం వరకు ఉన్న తర్వాత ఇంకా 6 దాటిన తర్వాత ఎవరు లోపలికి వెళ్ళినా వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎక్కడున్నారే, మీటింగ్లు జరగాలి కదా, అక్కడ సభ ఏర్పాటు చేశారు కదా, మీరు అందరూ అక్కడికి వెళ్ళకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నన్ను నా ప్రభువు చూసుకుంటాడు, మీరు అక్కడికి వెళ్ళండి అని కనబడిన వాళ్ళందరినీ, మీరు నమ్మండి పిల్లలు, లిటరల్గా రాత్రి 7 గంటల నుండి 10 గంటల దాకా మా నాన్నగారి దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా, వెళ్తుంటే మమ్మల్ని తిడుతున్నారు, మీరు మీటింగ్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారని. అంటే దైవజనుడు అంత ఇబ్బందుల్లో ఉండి కూడా, మరణ శయ్య మీద ఉండి కూడా, ఆ హాస్పిటల్ ఐసీయూలో ఆ చేతుల నిండా ముక్కుల నిండా ట్యూబులు పెట్టేసి మరికొద్ది సేపట్లో మీరు చచ్చిపోతారని డాక్టర్ డిక్లేర్ చేసినప్పటికీ కూడా దైవజనుడి మనసులో దేవుని కార్యాల పట్ల ఆసక్తి చావలేదో, ప్రభు కార్యాలు జరగాలి, దేవుని సువార్త వెదజల్లబడాలి అనే ఆలోచన. మా తండ్రి గారు అంటే నేను చాలా ప్రేమిస్తాను మా తండ్రి గారిని. కారణం ఏంటో తెలుసా, సువార్త పట్ల రోషం కలిగిన దైవజనుడు ఆయన. ప్రభు సువార్తను ఉన్నదన్నట్టుగా చెప్పాలని ఏనాడు కూడా తన యొక్క ఆరోగ్యాన్ని కూడా, కొన్నిసార్లు మా కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని సువార్తను ప్రకటించడానికి కథం తొక్కిన దైవజనుడు. ఈ రోజున వారి బిడ్డలుగా మేము ముగ్గురం, మా జీవిత భాగస్వాములు కూడా ఎంత వేరుగా దేవునిలో వాడబడుతున్నామంటే మాకు ఎక్కడెక్కడి నుంచో మాదిరి అక్కర్లా, మా సొంత ఇంట్లోని దేవుడు ఒక చక్కని మాదిరిని మాకు ఉంచాడు. దేవుడు నా మన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నాడని మిమ్మల్ని మర్చిపోయారు అనుకుంటున్నారా? బంధకాలు వేసేశారని, ఆ యొక్క సంకెళ్ళ చేత బంధించబడ్డారని దేవుని సేవకుడు నిర్వీర్యం అయిపోయాడు అనుకున్నారా? నో, ఆయన మీకోసం పోరాడుతున్నాడు. మీరు సంపూర్ణంగా ఉండాలని, మీరు దేవుని కృపలో వర్ధిల్లాలని, మీరు ఆత్మ వరములతో ఆత్మ ఫలములతో నింపబడాలని ఎంతవరకు మీ కొరకు ప్రయాసపడిన దైవజనుడు ఇకపై కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్,
వాట్ ఎ వండర్ఫుల్ కమిట్మెంట్.